గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మన సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాము ముస్లిం స్టైల్లో. సో రండి, బిర్యానీకి కావాల్సినవి ఏమేమి కావాలో చూసేద్దాం. నేను ఇక్కడ 3 kgs బిర్యానీ చేస్తున్నానండి, విత్ ఇంక్లూడింగ్ చికెన్ అండ్ రైస్తో కలిపి 3 kgs అనమాట. సో ఇక్కడ నేను 5 ఆనియన్స్ ఇలా సన్నంగా బారీక్ ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నాను. 5 ఆనియన్స్. నెక్స్ట్ 12 టొమాటోస్ అనమాట. బాగా రైప్గా అంటే బాగా రెడ్గా ఉన్న టొమాటోస్ చూసి తీసుకోండి మీరు. నేనైతే ఇలానే తీసుకున్నాను. ఒక 12 టొమాటోస్ కట్ చేసి ఉంచుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. నెక్స్ట్ పుదీనా ఒక 1 కప్. ఈ కప్ మెజర్మెంట్ చూస్తున్నారు కదండి, ఆ మెజర్మెంట్తో 1 కప్ తీసుకున్నాను. గ్రీన్ చిల్లీస్, మేము కొంచెం కారం ఉండాలి కదా, స్పైసీనెస్ ఉండాలి బిర్యానీలో. సో నేను ఒక 20 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అదర్ దెన్ దట్ మన బిర్యానీలో ఇప్పుడు చిల్లీ పౌడర్ కానీ ఏం వెళ్ళదన్నమాట. ఓన్లీ గ్రీన్ చిల్లీస్తోనే మనకి కారం అనేది వస్తుంది. సో 20 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, షాజీరా, ఇలాచీ, దాల్చిన చెక్క అండ్ క్లోవ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి మీకు ఎంత వేసుకుంటారో అంత మెజర్మెంట్, అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఘీ. సో రండి, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఇదిగోండి, నేను ఆల్రెడీ డేక్షా పెట్టేసుకున్నానండి ప్రీహీటింగ్కి పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అండ్ ఘీ వేసుకున్నాను అనమాట. ఆయిల్ అండ్ ఘీ యాడ్ చేసుకున్నాము. ఇది నేను ముందుగానే ప్రీహీటింగ్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ హీట్ అవే ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనం ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నారు కదండి, వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం దీంట్లో. ఆనియన్స్ బాగా ఇక్కడే అనమాట మనకి బిర్యానీ టేస్ట్ అంతా వచ్చేది. సో ఆనియన్స్ అయితే మాత్రం బాగా కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుందండి మన బిర్యానీకి. సో ఈలోపు మనం చికెన్ చూపించేస్తాను రండి. ఇది ఇక్కడ చికెన్ తీసుకున్నాం కదండి, చూస్తున్నారు కదా చికెన్. ఆల్రెడీ నిన్న నైటే బాగా వాష్ చేసుకొని కర్డ్ అండ్ టర్మరిక్తో కూడా బాగా ఒకసారి 1 టైం బాగా సోప్ చేసేసి వాష్ చేస్తానండి. ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసుకున్నాను. లాస్ట్ వాష్కి నేను టర్మరిక్ అండ్ కర్డ్ వేసుకుని కొంచెం ఒక 15 to 10 minutes వరకు సోప్ చేసి అందులో మళ్ళీ ఒక వాష్ ఇచ్చుకున్నాను. సో ఆల్టుగెదర్ 5 వాషెస్ ఇచ్చాను అనమాట చికెన్కి. సో నిన్న నైట్ నేను మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట. దీంట్లో ఏమేమి కలిపానంటే కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్. మీకు కావాలి అనుకుంటే ఒక పించ్ లైక్ 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. దట్స్ వెరీ మచ్ ఆప్షనల్ అనమాట. మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ టోటలీ అవాయిడ్ దాట్ చిల్లీ పౌడర్. ఎందుకంటే ఇక్కడ బిర్యానీలో మనం గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాం కదా, సో చిల్లీ పౌడర్ ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. సో జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, సాల్ట్ అండ్ లెమన్ అదంతా వేసుకొని బాగా చికెన్ పీసెస్కి బాగా పట్టినట్టు బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట. ఇది 2.5 kgs నేను తీసుకున్నాను అనమాట చికెన్. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి చికెన్. సో చూస్తున్నారు కదండి, ఆనియన్స్ మనం యాడ్ చేసేసుకున్నాము. ఇది కొంచెం సాఫ్ట్నెస్ రావడానికి మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము. సో దట్ మనకు ఆనియన్స్లో కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. కొంచెం జస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక స్టోర్ ఇచ్చేసి
ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేద్దామండి. సో దట్ ఆనియన్స్ మొత్తం సాఫ్ట్ అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. షాలో ఫ్రై కాదు, ఓన్లీ జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ అండ్ ఘీ వేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఆనియన్స్ని. సీ యూ బ్యాక్ ఆఫ్టర్ 15 minutes. సో చూసారు కదండి, మా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి లైక్ ఒక్క 5 minutes పెడితే బాగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో ఒక్క 5 minutes మనం ఇంకా ఒక్క 5 minutes వెయిట్ చేస్తే మన ఆనియన్స్ ఫ్రై అయిపోయి రెడీ అయిపోతాయి అన్నమాట. దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అవి మనం యాడ్ చేసుకుందాము. సో చూసారు కదండి, మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. చెప్పాను కదా నేను స్టార్టింగ్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అని చెప్పేసి. సో ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 6 స్పూన్స్ యాడ్ చేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ 6 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇక్కడ చూసారు కదండి, నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంతవరకు మనం ఫ్రై చేసుకోవాలంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంతమంది ఈ పచ్చి వాసన పోకుండానే మనం ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ యాడ్ చేస్తుంటాం అన్నమాట. అలా బిర్యానీ టేస్ట్ అస్సలు రాదండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పచ్చి వాసన పోయినంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందామండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మనం చూసేటట్టయితే ఈ సైడ్స్ అంతా ఆయిల్ పైకి తేలుతుందండి. సో దట్ మీన్స్ మనం ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకోవడానికి రెడీ అన్నమాట. సో ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది అండ్ అట్ ద సేమ్ టైం ఆనియన్ కూడా తేలుతుంది కదండి మనకి. సో విచ్ మీన్స్ టొమాటోస్ కూడా మనం యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట ఇప్పుడు. సో టొమాటోస్ యాడ్ చేసుకుందామండి మనం. సో నేను చెప్పాను కదండి, ఒక 12 టొమాటోస్ని కట్ చేసుకొని ఉంచుకున్నాను. సో టొమాటోస్ కూడా యాడ్ చేసేసాము. సో టొమాటోస్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం అట్ ద సేమ్ టైం పుదీనా కూడా యాడ్ చేసుకుందామండి. సో దట్ ఫ్లేవర్ అంతా దీంట్లో దిగుతుంది బాగా. సో మనం చెప్పాను కదండి, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనాస్ తీసుకున్నాను. సో వాటర్లో బాగా వాష్ చేసేసి పుదీనా కూడా వేసేద్దాము. తర్వాత చెప్పాను కదా గ్రీన్ చిల్లీస్ ఒక 20 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానని చెప్పాను కదండి మీకు స్టార్టింగ్ వీడియోలో. 20 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాము. సో మళ్ళీ ఒక జస్ట్ వన్స్ స్టర్ ఇచ్చేసి మనం లిడ్ క్లోజ్ చేసుకుందాము. సో దట్ టొమాటోస్ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయండి. ఇక్కడే మనకి తెలిసిపోదండి ఆ ఫ్లేవర్, ఆ మసాలా ఒక అరోమా బాగా వస్తుంటుందండి మనకి. సో టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయినంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము. సీ యూ బ్యాక్ ఆఫ్టర్ 10 minutes. కర్రీ చూసారు కదండి, ఇప్పుడు మన టమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయాయి. చూడండి, ఇలా మనకు చూసుకుంటే బాగా బాయిల్ అయిపోయి బాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట టమాటోస్. సో బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు నేను చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి నేను నైట్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్న చికెన్ అని చెప్పేసి. సో ఇది యాడ్ చేసి ఒకసారి మళ్ళీ అలా కలిపి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అంతా పీసెస్కి పట్టేలా బాగా ఒక్కసారి బాగా కలిపేసుకుంటే సో ఇదండి, ఒక్కసారి బాగా కలిపేసుకున్నాము. బాగా కలిపేసుకున్న తర్వాత లిడ్ ఒకసారి పెట్టేసుకుంటే బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. మనకి బాగా పీస్ అంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో బాయిల్ అవ్వేటప్పుడు మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఉంచుకుందాము. ఒక 20 to 25 minutes పెడితే పీస్ అనేది మనకి బాగా బాయిల్ అయిపోతుంది అనమాట.
మళ్ళీ ఒక 25 మినిట్స్ తర్వాత కలుద్దాం. బాయ్. A few moments later. సో ఇదిగోండి, చూసారు కదా, ఒక 10 to 15 మినిట్స్ ఉంచితే మన చికెన్ అనేది మనకి బాగా కుక్ అయిపోయింది. సో చూసారా, ఈ పీస్ చూడగానే మనకు తెలుస్తుంది బాగా కుక్ అయినట్టు. సో ఆహా, ఆ స్మెల్, ఆ అరోమా చాలా బాగా వస్తుందండి మనకి. ఇదన్నమాట ప్రాసెస్. సో నేను చెప్పిన మెజర్మెంట్స్ కనుక తీసుకొని మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. నేనైతే 3 kgs రైస్ అది తీసుకున్నాను, 3 kgs కుక్ చేస్తున్నాను కదా, అదనమాట. సో ఇలా మనం చూస్తున్నట్టుగా అయితే బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మన చికెన్. సో దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ మనకి చికెన్ అనేది వాటర్ని వదులుతుంది కనుక. సో రైస్ నేను ఒక 15 గ్లాసెస్ తీసుకున్నాను అనమాట రైస్. సో ఈ గ్లాస్తో చూస్తున్నారు కదా, ఈ గ్లాస్ మనకి 5 గ్లాసెస్ ఈక్వల్ టు 1 kg అనమాట. సో అలా ఈ గ్లాసెస్తో 15 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. నేను 15 గ్లాసెస్ తీసుకొని ఈ సేమ్ గ్లాస్తోని 2 గ్లాసెస్ అంటే లైక్ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తే బాగా బాయిల్ అవుతుంది అనమాట. సో సేమ్ క్వాంటిటీయే నేను తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. సో చూసారు కదండి, నేను ఇప్పుడు మీకు ఒక గ్లాస్ చూపించాను కదా, మేము ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నాను ఆ గ్లాస్తో నేను 30 గ్లాసెస్ వేసాను అనమాట. చెప్పాను కదా 1:2 అనమాట. సో 1:2 అంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. సో అలా 15 into 2 అనమాట. 15 into 2 30 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసేసాను నేను. ఇది యాడ్ చేసి కొంచెం స్టర్ చేసిన తర్వాత మీరు కొంచెం సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోండి. నాకు ఇక్కడ సరిపోలేదు, సో నేను ఒక 2 to 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. సో అలానే అట్ ద సేమ్ టైం నేను గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాము. మేము ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా ఇది. ధనియాలు, యాలకులు అవన్నీ, ఇది నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఎప్పుడైనా ఖాళీ చూసుకొని ఇది కూడా నేను పోస్ట్ చేస్తాను, ఈ వీడియో కూడా, గరం మసాలాది. సో ఈ గరం మసాలా 3 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో 3 స్పూన్స్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా ఒక్కసారి స్టర్ చేసేసుకోవాలండి. సో దట్ ఆ గరం మసాలా అదంతా బాగా మిక్స్ అయిపోవాలి కదా. సో బాగా ఇప్పుడు రైస్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే మనం ఈ వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి, అప్పుడు మనం ఈ రైస్ అనేది యాడ్ చేస్తాం అనమాట. సో చూపిస్తాను నేను అది కూడా మీకు. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్లో మనకి వాటర్ అనేది బాయిలింగ్కి వచ్చేస్తుంది. సో అప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం, ఓకేనా. సో ఇదిగోండి, మనకి వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, చెప్పాను కదా బాగా బాయిల్ రావాలి అని చెప్పి. చూసారా, బాగా బాయిల్ వచ్చేసింది మనకి వాటర్. సో ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ అనేది మనం యాడ్ చేసుకుందాము. సో ఇదిగోండి, మనం రైస్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాం కదా, 15 గ్లాసెస్ చెప్పాను కదండి రైస్. సో ఆ గ్లాసెస్తో బాగా వాష్ చేసి రైస్ అనేది పెట్టుకున్నాను. సో ఇప్పుడు వేసేసాను ఈ రైస్ కూడా. ఇప్పుడు బాగా ఒక స్టర్ ఇచ్చేసి బాగా కలుపుకుందామండి మనం. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక మూత పెట్టేసి ఉంచేద్దామండి ఒక 10 మినిట్స్. బాగా మళ్ళీ అది బాయిలింగ్కి వచ్చేటప్పుడు మనం సిమ్లో ఉంచుకుందాము. చూసారు కదండి, సో ఇప్పుడు మన బిర్యానీ అయిపోవడానికి వచ్చింది. వాటర్లో యాడ్ చేసాం కదా రైస్ మొత్తం మేము. సో ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చినంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మొత్తం హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకూడదు. మనము కొంచెం ఒక 20 మినిట్స్, ఫస్ట్ 20 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా అయిపోవడానికి వస్తుంది అనుకునే టైంలో సిమ్ చేసేయాలన్నమాట. ఫ్లేమ్ అనేది సిమ్ చేసేసి మనం ఇంకొక 15 మినిట్స్ పెట్టేసుకునేటట్టు అయితే అయిపోతుంది అనమాట మన బిర్యానీ మనకి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మా బిర్యానీ అనేది మాకు రెడీ అయిపోయిందండి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదా, ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి బిర్యానీ అనేది చూడండి బాగా వచ్చింది.
సో మీకు కావాల్సినంత కొరియాండర్ కొత్తిమీర అవి వేసుకుంటే బాగా మీకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. సో నేను చెప్పినట్టుగా మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని ఒక్కసారి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది.